Hi friends, welcome to Sri Tailorings and Tutorials. Our designs, your fashions. First of all, ఈ వీడియోలో వచ్చేసి నేను చూడండి ఇలాంటి స్కేల్స్ ఉంటాయి కదా మనకు డ్రెస్ మార్కింగ్ స్కేల్స్ కావచ్చు, ప్యాటర్న్ మేకింగ్ స్కేల్స్ కావచ్చు, లేదా కాలర్ స్కేల్స్ కావచ్చు. ఇప్పుడు వచ్చేసి చాలా వరకు స్కేల్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ చిన్న చిన్న టైలర్స్ వచ్చేసి ఇలాంటి వాటిని కొని అన్నిటినీ యూజ్ చేయాలంటే, అన్నిటిని స్టోర్ చేసుకోవాలన్నా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఐడియా చెప్తాను చూడండి. ఇలాంటి పాంప్లెంట్స్ లాగా ఉండే ఒక స్టిఫ్ కార్డ్ అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది మనకు. ఇలాంటి కార్డ్ మాదిరిగా మనకు ఈ పాంప్లెంట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అక్కడక్కడ. వీటిని తీసుకొచ్చుకోవాలి. ఒకటి ఇది టౌన్లో వచ్చేసి ఎక్కువగా దొరుకుతాయండి. ఇలాంటి షీట్ అనేది ఒకటి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఈ షీట్ని మనము చూడండి, మనకు ఏ స్కేల్ కావాలనో ఆ స్కేల్ యొక్క డిజైన్ని దీని మీద ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఈ స్కేల్ని ఈ విధంగా ఇలా పట్టుకొని నీట్గా మనకు ఈ షేప్ అనేది వచ్చే విధంగా ఇలా మనం తీసుకున్న ఈ షీట్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు స్కిప్పింగ్ లైన్స్ మాదిరిగా ఉంటుంది. సో మనకి ఇలా డాట్స్ మాదిరిగా ఈ ప్రింట్ అనేది వస్తుంది. ఇలా మీకు ఏ స్కేల్ కావాలనో ఆ స్కేల్ యొక్క ప్రింట్ అనేది దీని మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా సిజర్ తీసుకుని నీట్గా మనము ఈ షేప్ అనేది వచ్చే విధంగా మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ తీసే స్కేల్ ఉంది కదా, దీన్ని కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి, మనకు వచ్చేసి ఈ స్కేల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఫోమింగ్ షీట్ మాదిరిగా ఉంటుంది. అలాగే మనం దీన్ని చాలా నీట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి ఒరిజినల్ స్కేల్ కదా, దీని మీద ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా మన దగ్గర లేని స్కేల్స్ ఉంటాయి కదా, వాటిని ఒక పేపర్ మీద ప్రింట్ తీసుకుని ఇలాంటి షీట్స్తో మనము ఆ స్కేల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి నార్మల్గా కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 60 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇలాంటి షీట్స్ అనేవి మనకు టౌన్స్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉంటాయి. పాంప్లెంట్స్ వేయడంలోనూ ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు. అలాంటివి తీసుకుని మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని యూజ్ చేసుకొని మనము ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి షీట్స్తో మనము ఈ స్కేల్స్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.